నమస్తే వెల్గొండ ప్రవీణ్ టెక్ టిప్స్ అబ్బాయి ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితేనేమో టెక్ న్యూస్ మంచి మంచి న్యూస్ తీసుకొచ్చిన అబ్బాయి బిఎస్ఎన్ఎల్ వాళ్ళ నుంచి ఒక మంచి అప్డేట్ వచ్చింది. ఏఎండి వాళ్ళ కొత్త రైజన్ 9 సంబంధించిన ప్రాసెసర్ సంబంధించిన ప్రైస్ ఇండియాలో బయటపడ్డది. అండ్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ యూజ్ చేసే ఇట్లా దానికి సంబంధించిన కొత్త అప్డేట్ కంపల్సరీ అప్డేట్ చేయాల్సిందే. సో వీడియో స్టార్ట్ చేసామని చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో ఫస్ట్ న్యూస్ చూసుకుంటే మాత్రం బిఎస్ఎన్ఎల్ నుంచి చెప్పడం. సో బిఎస్ఎన్ఎల్ వాళ్ళు వాళ్ళ ఇండియన్ పేజ్ అవుతుంది, ఇండియన్ పేజ్లో అఫీషియల్గా ఓవర్ ద ఎయిర్ ఓటీఏ అని వీళ్ళైతే చేసిరన్నమాట. యూనివర్సల్ సిమ్ అని యూ సిమ్ అనేసి ప్లాట్ఫామ్ అయితే డెవలప్మెంట్ చేస్తారు అనేసి అయితే ఒక అప్డేట్ చేసి దీంట్లో 4G అండ్ ఆల్సో 5Gకి సంబంధించిన ప్లాట్ఫామ్స్ కూడా ఎన్హాన్స్ చేస్తామనేసి అయితే ట్విట్టర్లో పోస్ట్ చేసిరు. ఫొటోస్ అవన్నీ కూడా అప్డేట్ అయితే చేసిరన్నమాట. సో త్వరలో బిఎస్ఎన్ఎల్ వాళ్ళు కూడా 4G నుంచి ఏకంగా ఒకటేసారి 5Gకి వెళ్ళే అవకాశం ఉందనేసి అయితే ఒక అప్డేట్ అయితే వచ్చింది అనుకో. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే రియల్మీ నుంచి అన్నమాట. సో రియల్మీ వాళ్ళది రియల్మీ C63 5G స్మార్ట్ ఫోన్ అయితే లాంచ్ అయిపోయింది. 10,000 అనుకోవచ్చు, ఇంక్లూడ్ ఆఫ్ ఆఫర్స్. అంటే ఆఫర్స్ అప్లై చేస్తే 10,000కి వస్తుంది, లేదంటే ఇట్లా మీకు 11,000కి ఏమో వస్తుంది స్మార్ట్ ఫోన్. ఇది మంచి స్పెక్స్తో పాటు వచ్చింది. కొంచెం కాస్ట్ కటింగ్ కోసం అనేసి మనం కొన్ని కాంపోనెంట్స్ ఏవైతే తగ్గించారన్నమాట. ఇవాళ లాంచ్ అయింది అండ్ 28 ఆగస్ట్ రోజున స్మార్ట్ ఫోన్ సేల్లోకి వెళ్తుంది. ఒకవేళ ఇట్లా స్మార్ట్ ఫోన్కి సంబంధించిన స్పెక్స్ రివ్యూ ఫస్ట్ ఫస్ట్ ఇంప్రెషన్ ఒపీనియన్ వీడియో ఏదైతుందో నేను అప్లోడ్ చేసిన ఛానల్లో అది కూడా ఒకసారి చెక్ చేయడానికి చిన్న రిక్వెస్ట్. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే అమెజాన్ వాళ్ళది గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్కి సంబంధించిన సేల్ ఏదైతే ఉందో ఇవాటికి లాస్ట్ అయిపోతుంది అనమాట. ఒకవేళ ఇట్లా పర్చేస్ చేసుకోండి ఇవాళ నైట్ 12 లోపల ఏమైనా ఆర్డర్స్ ఉంటాయి, ఇట్లా ఆర్డర్ చేసుకోమని ఒక అప్డేట్ అయితే చేస్తున్నాం. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే సాఫ్ట్వేర్స్కి సంబంధించిన అప్డేట్లు చూసుకుంటే మాత్రమే ఒక సెక్యూరిటీ ఫ్లా అయితే బయటపడ్డది అంటారు బై. 1 పాస్వర్డ్ అయితే ఏదైతుందో తొందరగా వాళ్ళ ఇమీడియట్గా అప్డేట్ చేసుకోమంటే ఒకవేళ అయితే మీరు 1 పాస్వర్డ్ యూజ్ చేసే ఇట్లా మ్యాక్లో అప్డేట్ చేసుకోమని ఒక అప్డేట్ అయితే వచ్చిందన్నమాట. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే మైక్రోసాఫ్ట్ వాళ్ళది పెయింట్ 3D ఏదైతుందో వాళ్ళ స్టోర్స్ నుంచి November 4th 2024కి రిమూవ్ చేస్తారని అయితే అన్నారు. అంటే మన వాళ్ళు ఏం చేసారు, పెయింట్ తీసేసి పెయింట్ 3Dని తీసుకొచ్చారు. పెద్ద క్రిటిసిజం కావడం వల్ల మళ్ళీ పెయింట్ని తీసుకొచ్చారు విత్ ఇంప్రూవ్మెంట్ ఫీచర్స్, ఏఐ ఫీచర్స్తో పాటు కూడా MS పెయింట్ వచ్చింది. కానీ ఇప్పుడు ఏంటంటే దానివల్ల పెయింట్ 3Dని ఎవడు పట్టించుకోవట్లేడు. సో వాడు పట్టించుకోకపోతే మన వాళ్ళు ఏం చేస్తారు, ఆపేస్తారు కదా. అది ఇది కూడా అవుతుంది అనమాట. ఇది కూడా క్లోజ్ చేసేస్తారు అనమాట. సో స్టోర్లోకి అయితే తీసేస్తున్న ఒక అప్డేట్ అయితే వచ్చింది. తర్వాత నెక్స్ట్ చూసుకున్న మైక్రోసాఫ్ట్ నుంచి అంటే సో మైక్రోసాఫ్ట్ వాళ్ళు అయితే తొందరగా మైక్రోసాఫ్ట్ ఏమంటారు ఆఫీస్ ఏదైతే ఉందో అప్డేట్ చేసుకోమంటారు. ఎందుకంటే ఇక్కడ NTLM హ్యాష్ లాంగ్ డేటా టెఫ్ట్ అయితే వల్నరబిలిటీ అయితే బయటపడ్డది అనేసి అయితే అంటారు. ఇక్కడ ఇది ఫ్లా వచ్చేసరికి మైక్రోసాఫ్ట్ ఆఫీస్ 2016, 2019 అండ్ ఆఫీస్ LTSC 2021కి అండ్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ 365 యాప్కి ఏదైతే ఉందో ఎఫెక్ట్ అవుతుంది అనమాట. మోస్ట్లీ ఇది సర్వర్ సైడ్ అయితే అంటే క్లౌడ్ బేస్ మీద ఉంటాయి కదా, బ్రౌజర్ బేస్డ్ ఆఫీసెస్కి అయితే ప్రాబ్లం లేదు. సాఫ్ట్వేర్ ఏవైతే డౌన్లోడ్ చేసుకుంటామో దాని నుంచి ఎత్తున్నాం, ఎందుకంటే క్లౌడ్ ఉన్నదానికి ఆఫీస్ వాళ్ళ వెంటనే అప్డేట్ ప్రొవైడ్ చేసేస్తారు కాబట్టి. కొన్ని కోడ్స్ అయితే మెన్షన్ చేసి CV 2024-38-200 ఏవైతే వీటిలో NTML అటాకర్స్ యాక్సెస్ చేసుకోవచ్చు అనేసి అయితే అన్నారు. సో కొంచెం టెక్నికల్గా వెళ్ళిపోతే కొంచెం కన్ఫ్యూజ్ అయిపోతుంది కాబట్టి సింపుల్గా ఏం లేదు, అప్డేట్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ హార్డ్వేర్ సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే AMD వాళ్ళది Ryzen 7 9700X అంటే 9000 సిరీస్ సంబంధించిన ప్రాసెసర్లకు సంబంధించిన ప్రైజ్లు అయితే ఇండియాలో దొరికినవి. ఇక్కడ Ryzen 7 9700X 8 core 16 ప్రాసెసర్ చూసుకుంటే 36,000 ఉంది. తర్వాత AMD Ryzen 5 9600 ప్రాసెసర్ అయితే 6 core 12 thread ప్రాసెసర్ ఏదైతే ఉందో 28,000 ఉందన్నమాట. ఒకవేళ అయితే మీరు ఇంట్రెస్టెడ్ ఉంటే ఇట్లా వీటి మీద సపరేట్ ఇండివిజువల్ వీడియోస్ అయితే తీసుకొస్తాను. ప్రస్తుతానికి అయితే ప్రైస్ అయితే ఇండియాలో బయటపడ్డది బై. అమెజాన్లో కొన్ని ఏమంటారు కొన్ని సెల్లర్స్ అయితే బయటపడ్డారు. ఆఫ్లైన్ దానికి ఆన్లైన్ దానికి ఒక 2-3 వేలు డిఫరెన్స్ అయితే ఉంది. నెక్స్ట్ గేమ్ న్యూస్ చూసుకుంటే రీసెంట్గా Borderlands అని ఒక గేమ్ అయితే వచ్చింది కదా, దానికి రిలేటెడ్ మన Borderlands ఫ్రాంచైజ్ ఏదైతే స్టార్ట్ అయిపోయినాయి ఇక్కడ కొంచెం ప్రమోషన్స్ అవిటికి అన్నట్టు ఇక్కడ Borderlands 3 అనే గేమ్ ఏదైతే ఉందో 300 రూపీస్కి మీకు అవైలబుల్ ఉంది. డీసెంట్ గేమ్ బై, మీకు ఈజీగా రన్ అయిపోతుంది అండ్ పెద్దగా మెమరీ కూడా అవసరం లేదు. 2GB వీడియో మెమరీ ఉంటే సరిపోతుంది, 6GB ర్యామ్, 75GB స్టోరేజ్ ఉండాలా అండ్ i5 థర్డ్ జనరేషన్ ఉన్నా సరే ఈజీగా స్మూత్గా గేమ్ అయితే రన్ అయిపోతుంది.
720p లో సెట్టింగ్స్లో. ఒకవేళ ట్రై చేసుకోవాలని ట్రై చేయండి. అండ్ ఇవి ఇవాళ టెక్నిక్స్ అండ్ గేమ్స్ అప్డేట్స్ అన్నమాట. ఎలా అనిపించింది మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. వీడియో మంచిగా అనిపించింది, యూస్ఫుల్ అయిందంటే ఇట్లా లైక్ అండ్ షేర్ చేయండి. ఈ వీడియోకి అయితే నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.